నేను వెళ్ళలేదు. తర్వాత కలిసిన వాళ్ళకి కూడా చాలా మందికి ఏం చెప్పిన అదంతా ఫేక్, వెళ్ళకండి. ఆడిషన్స్ అంటే ఎట్లుంటాయి అంటే ఇప్పుడు నార్మల్గా నేను వెళ్ళిన కాబట్టి చెప్పచ్చు. ఇప్పుడు పలానా ఆడిషన్స్ ఛానల్ వాళ్ళు ఇస్తారు, మన మా టీవీ కానీ, జెమినీ కానీ, జీ తెలుగే కానీ, ఈటీవీ కానీ, వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు మనీ గిట్లా మన దగ్గర ఏం తీసుకోరు. నువ్వు టాలెంట్ పర్సనా నేను వాడుకొని ఇంకా వాళ్ళే డబ్బులు ఇస్తారు తప్పితే మన దగ్గర వాళ్ళు ఏం ఆశించారని చెప్పాను. కానీ కొంతమంది బయట ప్రచారం ఎట్లుందంటే డబ్బులు ఎంత ఖర్చు అవుతుంది, 10,000 అయితే 20,000 అయితే. ఇప్పుడు దోచుకున్నంత. ఇప్పుడు నువ్వు దొరికిన 5,000 అనుకున్న 30,000 ఇచ్చిన వానికి, దానివల్ల ఉపయోగం లేదు. అంటే ఇలా చెప్పడం వల్ల ఏంటంటే అంటే వేరే కొత్త మోసపోడు, అంతే కదా. ఒకసారి రాజేష్ అన్న నమస్తే పెట్టు. ఏ రాజేష్ నాకు ఈ రాజేష్ అన్న తడకల రాజేష్ అన్న నమస్తే. నేను ఏడున్నావు నాకు తెలియదు కానీ ఇమేజ్ దాంట్లో ఉన్నావు అంట. జర నగర్ సీట్ నెంబర్ 1 మన సీట్ నెంబర్ 1 అంట తడకాల రాజేష్. ఇక మోసం చేయకు, పబ్లిక్ని ఎందుకు మోసం చేస్తున్నావు. ఇప్పుడు పిల్లగాని అదృష్టం బాగుంది కాబట్టి ఆయన క్లిక్ అయ్యిండు. అదే ఏదో గిరి పెట్టుకొని ఇంట్లో పొలాలు అమ్మి ఇల్లు అమ్మి తెచ్చి పైసలు ఇచ్చేయాలి. అట్లా నా ఫ్రెండ్ ఒక అతను మన వైజాగ్, వాని పేరు ఇర్ఫాన్, వాడు వాళ్ళ నాన్న లేడు, వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ. అయితే వాడు యాక్టింగ్ కోసం వాడు ఫోన్ అమ్మేసుకొని ఆ డబ్బులు తీసుకొచ్చి కట్టిండు ఇక్కడ. కట్టి ఇక్కడ ఏ ఛాన్స్ లేక మళ్ళీ ఈ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయి తర్వాత సూసైడ్ చేసుకొని చనిపోయిండు వాడు. ఇర్ఫాన్ మా ఫ్రెండ్. తడకాల దగ్గరకు వచ్చిన పోలీస్ కేసు పెట్టలేదు ఆయన మీద. ఏ కేసు పెట్టలేదన్న, మనకేం తెలుస్తుంది చెప్పి. సరే మొత్తానికి అయితే సెట్ అయిపోయినావు. ఇప్పుడు ఎట్లుంది లైఫ్ మరి? ఇప్పుడు బాగుందన్న, ఇప్పుడు చాలా బాగుంది. ఇక ఇంకా మనం కష్టపడే కొద్ది ఇంకా మంచిగా ఉంటుంది. పటాస్ ఫస్ట్ తర్వాత జబర్దస్త్ వచ్చిన పటాసు 2 years చేసిన. 2 years చేసిన తర్వాత దాంట్లో మన శ్రీముఖ రవణ వాళ్ళందరూ మళ్ళా వెళ్ళిపోయారు. నేను చేసినప్పుడు 2018-19. నువ్వు సెట్ అయిపోయినాక మీ నాన్న బతికే ఉన్నాడా? మా నాన్న రీసెంట్ గా చనిపోయిండు. 25. అయితే ఆయన చూసి కళ నిజమైంది ఆయన అనుకున్నవి నిజమైనవి అన్న. ఆయన కోరుకున్న కోరికలు కూడా నేను నెరవేర్చిన. మనకు ఒక కారు ఉండాలి అనేసి అంటే ఓకే, మనం అంత పెద్ద కారు కొనుక్కోపోయినా మన స్తోమతకు తగ్గట్టు ఒక చిన్న కారు కొని ఆయన కార్లో తిప్పి ఆయన హైదరాబాద్ తీసుకొచ్చి నా దగ్గర ఉంచుకొని, అప్పటికి మనకి ఏదైతే అంటే నేను పుట్టిన కాంచెలు మా నాన్న నాకు ఏదైతే చెప్పిండో అవి అయితే నెరవేరినాయి. ఇలా బతకాలి అనేసి అనుకున్నాం, అలానే బ్రతికినాం. కానీ రీసెంట్గా ఇక ఆయనకు అలా కావడం హాస్పిటల్ చూపించలేదా? హాస్పిటల్నే 3 times అటాక్ అయింది. నార్మల్గా పెరాలసిస్ ఒకసారి వచ్చిపోద్దంట. కాకపోతే నాన్నకేందంటే 2 days ఒకసారి గ్యాప్ ఇచ్చి రావడంతో ఫస్ట్ సారి వచ్చినప్పుడు ఏం కాలే, నార్మల్గానే ఉన్నాడు. సెకండ్ సారి వచ్చేసేసరికి లెఫ్ట్ సైడ్ చెయ్యి లెగ్ పడిపోయింది. థర్డ్ టైం వచ్చినప్పుడు చూపు మాట పడిపోయింది మొత్తం. సరే, పటాస్ ఎంట్రీ అయినాక ఫస్ట్ స్కిట్ చేసిన ఏంది నువ్వు? ఫస్ట్ నేను భార్య భర్తది. అసలు నేనేం భార్య ఎవరు? భార్య నేనే, భర్త నేనే, రెండు నేనే. సోలో అది స్టాండప్ కామెడీ. స్టాండప్ కామెడీ ఫస్ట్ ఇది నేనేం చేసిందంటే నార్మల్గా ఆడిషన్ అప్పుడే వాళ్ళు సెలెక్ట్ చేసేటప్పుడు సినిమా అక్కడ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు సినిమా డైలాగ్ చెప్పేటోళ్ళు ఎంతమంది అనేసి అంటే కొంతమంది చేయెత్తులు, జబర్దస్త్ చూసి చేసే వాళ్ళు ఎంతమంది అంటే కొంతమంది చేయెత్తులు, ఓన్గా చేసేటోళ్ళు ఎంతమంది అంటే నేను చేయెత్తున ఓన్గా. అంటే ఓన్గా అంటే ఇప్పుడు నేనేం చేసిన అంటే ఊర్లలో నార్మల్గా ఉంటాయి కదా మన భార్య భర్తలు. అంటే బేసిక్గా ఏంటంటే ఆ కాన్సెప్ట్ తీసుకోవడానికి కారణం మా మేనమామే. అంటే ఆయన సాయంత్రం కాగానే వేసి వచ్చేది, వచ్చినాక గొడవ స్టార్ట్ అయ్యేది ఇద్దరు, మా అత్తమ్మకి మా మామయ్యకి. సేమ్ దాన్నే నేనేం చేసిన ఇక్కడ చేసి చూపించిన, వీళ్ళకి నచ్చింది. సేమ్ నేను అదే ఫార్మాలిటీలో ఇక మన అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాడు వచ్చి భర్త వస్తాడు కదన్న, ఇప్పుడు తాగేసి వస్తాడు కదా, తాగేసి రాగానే అంటే ఇక్కడ పొయ్యి కాడ కూర్చొని గురుగుతా అంటది. అందరి ఇళ్ళ గ్యాసులు ఉన్నాయి బాడుకోవు, మన ఇంట్లో గ్యాస్ లేదే, నీ తాగుడికే పోతుంది నేను చేసింది అదంతా. రోజుకి నాకు వచ్చేది 150 రూపాయలు వస్తే నువ్వే తాగుతాను, నీకు ఒక అంబర్ కావాలి, ఆషిక్ కావాలి, సాయంత్రం అయితే కోటరు కావాలి, మళ్ళీ తింటాను అప్పుడు కోడిగుడ్డు కావాలి, ఇవన్నీ ఎడదెచ్చి పెడతాం, ఒక గ్యాస్ లేదు ఏం లేదు అని పెట్టుకుంటా అంటే మళ్ళీ వీడు వచ్చినాక ఇప్పుడు ఇతను వచ్చినాక గొడవ స్టార్ట్ అవుతుంది కదా. ఇద్దరు కొట్టుకున్న తర్వాత ఎట్లుంటది అనేది అదే సేమ్ అట్లనే చేసి అది క్లిక్ అయింది ఫస్ట్. అది క్లిక్ అయిన తర్వాత నేను మళ్ళీ ఏం చేసిన మన ఊర్లో కంటెంట్లే
ఇప్పుడు మనం రేషన్ షాప్ దగ్గరికి పోతే ఎట్లుంటాయి గొడవలు, తర్వాత నార్మల్ గా ఇప్పుడు బజార్ కాడ ఇప్పుడు నలుగురు కూర్చున్నప్పుడు ఆడలకు ఇప్పుడు ఈ రాశి షాప్ ఒకసారి చెప్పు. రేషన్ షాప్ ఎట్లనంటన్నా అంటే రేషన్ కొన్ని మా ఊర్లోనైతే పక్క ఊర్లు ఇచ్చేది మాకు, మా ఊరు చిన్నది కాబట్టి మా ఊరు వాళ్ళు ఏం చేసేదంటే ఫస్టే బత్తాలు పట్టుకొని రేషన్ బియ్యం కోసం నడుచుకుండా పోయి పొద్దున్నే ఆమె ఇవ్వకపోయేది, ఆమె ఏదో ఒక పనిలో ఉండేది. తర్వాత ఇట్లా కొద్దిసేపు కూర్చోరంటే వీళ్ళు ఏం చేసేది ఒకరైనా ఒకరు బత్తలు పెట్టి పక్కకు పోయేది, ఆ లైన్ లో బత్తలు పెట్టేది. బత్తలు పెడితే ఆ ఊరోళ్ళు వచ్చి బత్తలు తీసేది, వాళ్ళు నిలబడేది. వాళ్ళు నిలబడితే వాళ్ళకి వీళ్ళకి గొడవలు అయ్యేది. ఇక అట్లయితే ఇప్పుడు తర్వాత బత్తల కాడ కూడా గొడవలు అయ్యేది. ఏ నాది ఆ బత్త కాదు, అది మంచి బత్త, నా బత్తకు పొక్క ఎందుకున్నదేమా ఇది అని బత్తల కాడ కూడా గొడవ పెట్టుకునేది. ఇక హస్బెండ్ అని చేసేది. మళ్ళీ రేషన్ బియ్యం ఇచ్చే కాడ ఇప్పుడు బియ్యం ఇచ్చింది అనుకో, మన దాకానేమో చక్కెర ఇచ్చినావు ఇవాళ ఇస్తలేవు, ఇప్పుడు వాళ్ళ మీదే వీళ్ళు గొడవ పడడం చేసేది. ఎంత డ్యూరేషన్ అది? 10 నిమిషాలైనా 10-15 నిమిషాలు ఒక్కనే, 10 నిమిషాలు ఒక్కనే. సో అలా సక్సెస్ అయిపోయినా పటాస్ తర్వాత మళ్ళీ జబర్దస్త్కి వచ్చినావు. పటాస్ తర్వాత జబర్దస్త్. ఈ కార్ ఎప్పుడు వచ్చింది? కారు నేను మన 1 ఇయర్ అవుతుంది అన్న జబర్దస్త్ వచ్చినాక. జబర్దస్త్ వచ్చిన తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ చేసేటప్పుడు కారు. జబర్దస్త్ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇప్పుడు పటాస్ వస్తుందా? పటాస్ లేదు, పటాస్ అయిపోయింది. శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా చేస్తున్నాం. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎక్స్ట్రా జబర్దస్త్. దాని పటాస్ తర్వాత మన రెచ్చిపోతం బ్రదర్ వచ్చింది, అది చేసిన తర్వాత అది కూడా ఆగిపోయింది. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇప్పుడు కంటిన్యూగా అయితే నేను మన ఈటీవీ ప్రోగ్రామ్స్, మన ఈవెంట్స్, అట్లనే మన శ్రీదేవి డ్రామా కంపెనీ, ఎక్స్ట్రా జబర్దస్త్. ఇప్పుడు టీమ్ లీడర్ అయినావు? కన్సిస్టెంట్ టీమ్ లీడర్ ఏం కాలేదు. ఎందుకు కాలేకపోయినావు టీమ్ లీడర్? మరి టీమ్ లీడర్ గా నేను మన టీమ్ లీడర్ గా చేసిన అంటే మన యూట్యూబ్ స్కేట్లు అని ఇచ్చిళ్ళు, అట్లా చేసిన. కానీ ఇక మన మెయిన్ టీమ్ అనేది లేదా అయితే అది ఏంటంటే చాలా ఇది ఉంటది అన్న టీమ్ లీడర్ కా. చాలా ఒక 10 రోజుల ముందే వెళ్ళి లైన్లు చెప్పి అవి ఓకే చేయించుకొని కంటెస్టెంట్ అందరిని గ్యాదర్ చేసుకొని వాళ్ళందరూ వస్తే మళ్ళా రిహార్సల్ చేసి మళ్ళీ వీళ్ళందరినీ ప్రాక్టీస్ చేయించి అది తీసుకెళ్లి డైరెక్టర్ చూపిస్తే ఒకళ్ళు బాగాలేదంటే మళ్ళా మార్చుకొని చాలా ఇది ఉంటది, కష్టం ఉంటుంది. కాకపోతే ఇన్కమ్ కూడా ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి పేమెంట్ ఎక్కువ ఉంటుంది. పేమెంట్ ఉంటది, ఆ పేమెంట్ కి తగ్గంత వర్క్ ఉంటది. ఇక ఒక్కొక్కసారి ఏంటంటే ఇక మనకు మైండ్ కూడా పని చేయనంత. నీ కార్ ముచ్చట చెప్పు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.